హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యామ్ నేపొట్టర్. నేను మీ వినయ్ కుమార్ని. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. ఆర్టిస్ట్ అంటే డాన్సరో సింగరో కాదండి, ఆయన ఒక పెయింట్ ఆర్టిస్ట్. ఆయన ఒక వరల్డ్ ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ అనమాట, బాలాజీ వరప్రసాద్ గారు. సో ఆయన ఈరోజు కలవడానికి వచ్చాం. ఆయన ఉన్నారో లేదో చూసుకుని ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యామ్ రిపోర్టర్. నేను నీ వినయ్ కుమార్ని. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఆర్టిస్ట్ని కలవడానికి వచ్చామండి. ఆర్టిస్ట్ అంటే డాన్సరో సింగరో కాదండి, ఆయన ఒక చిత్రకారులు. చిత్రం అంటే పెయింటింగు, పెన్సిల్ ఆర్టే కాకుండా ఆయన ఒక థ్రెడ్ ఆర్టిస్ట్, క్లే మోల్డింగ్ ఆర్టిస్ట్, అంతకు మించి ఆయన ఒక సైక్యత శిల్పి అనమాట. ప్రపంచ ప్రఖ్యాత సైక్యత శిల్పి అయిన బాలాజీ వరప్రసాద్ని కలవడానికి వచ్చాం. నమస్కారం బాలాజీ వరప్రసాద్. నమస్కారం వినయ్ కుమార్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సరే, ఫేస్బుక్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, వాట్సాప్లో చూసినా, ట్విట్టర్లో చూసినా సరే మీ ఆర్ట్ గ్యాలరీ గురించే జరుగుతుంది. అసలు ఇంత పేరు తెచ్చుకోవడానికి, ఇంత ప్రస్థానం రావడానికి అసలు మీరు ఎంత కష్టపడ్డారు, ఏంటి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మీ కృషి, మీ పట్టుదల, మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది సార్? బేసిక్గా ఆర్ట్ అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఎంకరేజ్ చేయరు. బట్ నా ఆపర్చునిటీ, నా గ్రేట్నెస్ ఏంటంటే బై లక్ నాకు ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు ఉండడం బట్టి నేను ఆర్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగాను. 2008 అనుకుంటా, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను చేసిన ఫస్ట్ శాండ్ స్కల్ప్చర్ సముద్ర సుందరి మంగినపూడి బీచ్లో చేశాను. ఆ తర్వాత నుంచి సైకత్ శిల్పిగా నేను ఎక్కడ ఆగాల్సిన అవసరం రాలేదు. ఇక పెయింటింగ్ ఆర్ట్ అంటారా, నా చిన్నప్పటి నుంచే, నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పాలి. చిన్న చిన్న బొమ్మలు, ఏ చిన్న గీత గీసినా చాలా బాగుంది నాన్న అని చెప్పి ఎంకరేజ్ చేసే తల్లి, సూపర్ వేసేవారు తమ్ముడు అని చెప్పి ఎంకరేజ్ చేసే అక్కలు నాకు ఇచ్చారు దేవుడు. సో అదే అనుకుంటా నన్ను ఆర్ట్ వైపు నడిపించింది. చదివింది బీకామ్, ఎంబీఏ. బట్ ఆర్ట్ ఫీల్డ్ని ఎన్నో ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్స్ వచ్చినా కానీ ఆర్టే నా జీవితం అన్నట్టు నేను దీన్ని చూస్ చేసుకున్నాను. బై లక్, దేవుడి కృప, నా టాలెంట్ని ఆదరించే జనాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ స్థాయి వరకు నన్ను నడిపించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏజ్కి వచ్చేప్పటికి కొన్ని కారణాల వల్ల 10th అయిన తర్వాత చదువు ఆగిపోవాల్సి వచ్చింది. ఒక 3 years ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఆ తర్వాత మళ్ళీ చదువు మీద ఇంట్రెస్ట్ తెచ్చుకుని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్లో పేరుపాలెం బీచ్కి వెళ్దామని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళి, అప్పుడు సుదర్శన్ పట్నాయక్ గారి శాండ్ స్కల్ప్చర్స్ అనేకం పేపర్లో చూస్తూ ఉండేవాడిని, న్యూస్ పేపర్లో. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని సముద్ర సుందరి అని ఒక సైకిల్ శిల్పాన్ని చేశాను. అంతకుముందు ఎన్ని పెయింటింగ్స్ చేసినా, వాల్ బోర్డ్స్, వాల్ పెయింటింగ్స్, పెన్సిల్ ఆర్ట్స్, కలర్ పెన్సిల్ ఆర్ట్స్, పెయింటింగ్స్ ఇలాంటివి ఎన్ని వేసినా, మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ సైకత శిల్పిగా ఎదగాలనే ఆలోచన రావడానికి 2008లో బీజం పడింది. ఆ సముద్ర సుందరి అనే శాండ్ స్కల్ప్చరు నన్ను ఒక సైకత శిల్పిగా మార్చింది. అది అక్కడ లోకల్ రిపోర్టర్స్ తీసుకుని చాలా బాగా రాశారు, స్టూడెంట్ ఇలా చేశారని చెప్పి. ఆ తర్వాత బాగా ఇన్స్పిరేషన్ నాకులో స్టార్ట్ అయింది, చేయాలి శాండ్ స్కల్ప్చర్స్ అని. తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్లో, అప్పటికే బాగా ఫేమస్ డిఎన్ఆర్ కాలేజ్, కళలకి ఒక ప్లాట్ఫామ్లా ఉండేది. అలాంటి ఒక కళాకారుడిగా నేను ఆ కాలేజీని చూస్ చేసుకోవడం అదృష్టమనే చెప్పాలి. డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ తర్వాత బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నాను. చదువుతూ ఉండగా మళ్ళీ పేరుపాలెం బీచ్ దగ్గర కావడంతో ఫ్రెండ్స్తో తరచూ పేరుపాలెం బీచ్తో వెళ్ళి ఏదో ఒక స్కల్ప్చర్ చేయడం, పేపర్లో పడడం, కొంచెం వెస్ట్ గోదావరిలో ఒక సైకిల్ శిల్పిగా ముద్ర వేసుకున్నాను. అప్పుడు అందరూ నన్ను జూనియర్ పట్నాయక్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. స్వర్ణాంధ్ర కాలేజీలో మంచి సీట్ వచ్చింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీంబర్స్మెంట్తో అక్కడ జాయిన్ అయ్యాను. బీచ్ కూడా దగ్గర కావడంతో ఆ కాలేజే చూస్ చేసుకున్నాను. బైలక్ అక్కడే సీట్ వచ్చింది. ఎంబీఏ స్టార్టింగ్లో అక్కడి నుంచి శాండ్ స్కల్ప్చర్స్ అనేవి ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. స్టార్టింగే నాకు ఎంబీఏలో ఒక
గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంపిటీషన్ ఒరిస్సా గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంపిటీషన్కి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అప్పటికే నేను శాండ్ స్కల్ప్చర్స్ చేసినవన్నీ నేను వాళ్ళకి మెయిల్ చేసి ఐఎమ్ ద ఎలిజిబుల్ పర్సన్, ప్లీజ్ ఎన్రోల్ మై నేమ్ ఇన్ టు పార్టిసిపేషన్ లిస్ట్ అని పెట్టాను. అది వాళ్ళు చూశారు, వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ ఫస్ట్ టైం పార్టిసిపెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ కాంపిటీషన్ 2011. సో దాదాపు 108 మంది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సైకత్య శిల్పులు పాల్గొన్న పోటీ అది. సో అక్కడి వరకు చేరడమే నాకు చాలా గొప్పగా అనిపించింది. చేసిన తర్వాత వాళ్ళు అది నేను ఒక స్పిరిట్గా తీసుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇంతమంది గొప్ప కళాకారులు నేనే ఉంది, నాకు వానవాళ్ళు కూడా తెలియదు, అనుకోలేదు. సో బేసిక్గా ఏంటంటే 5 days ఈవెంట్ స్టార్ట్, డే 1 నుంచి డే 5 వరకు ఆ కాంపిటీషన్ జరిగిన తర్వాత జడ్జెస్ ఎవ్రీడే ఈచ్ డే ఆ కాంపిటీషన్లో జడ్జిమెంట్ చేసి లాస్ట్న 6th డే విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఐఎమ్ ద టాప్ 10 లిస్ట్, ఐ గాట్ 7th place. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయింది నాకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వస్తే సెకండ్ వస్తుంది. ఆ తర్వాత నేను పెట్టుకున్న గోల్ ఎప్పటికైనా ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఈ కాంపిటీషన్లో ఎప్పటికైనా నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాలి అని పెట్టుకున్నా. సో అక్కడ నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే ఏ టూల్స్ వాడుతున్నారు, ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు వాళ్ళందరితో కలిసి ఫోటో, వాట్ ఏ మెమరబుల్ మూమెంట్స్ దట్ వాజ్. సో అక్కడ నేర్చుకున్న థింగ్స్తో మళ్ళీ ఏపీలో ఎంటర్ అయ్యాను. ఎన్నో శాండ్ స్కల్ప్చర్స్ అవకాశాలు దేవుడిచ్చాడు, చేసుకుంటూ వెళ్ళాను. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల మీద శాండ్ స్కల్ప్చర్స్ చేయడం మొదలుపెట్టాను. అలా ముందుకి నా ప్రస్థానం సాగుతూ వస్తుంది. సూపర్ సార్. మన ఇండియా వాడు ఇప్పుడు 7th place వచ్చాడంటే మనకే గ్రేట్ సార్. అది మన ఆంధ్రప్రదేశ్ అబ్బాయి. సార్ ఇప్పుడు మీరు MBA తీసుకున్నారన్నారు కదా, సో ఆర్ట్కి సంబంధించిన BFA కోర్స్ ఉంది కదా, అది తీసుకోకుండా మరి ఎందుకు జాయిన్ అయ్యారు సార్? MBA చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అప్పటికి BFA స్కల్ప్చర్ చేయాలన్నా, BFA పెయింటింగ్ చేయాలన్నా, BFA డిజైనింగ్ చేయాలన్నా, యానిమేషన్ చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న విషయం. అది సామాన్య విషయం కాదు. యాక్చువల్గా దానికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ చదివితేనే BFAలోకి వెళ్ళొచ్చు. సో నేను అప్పటికే బీకామ్ చదివేసి ఉన్నాను. ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు ఇంట్లో. సో ఫీజు రింబర్స్మెంట్, MBA మంచి ర్యాంక్ వచ్చింది. ఫీజు రింబర్స్మెంట్ అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్తో నేను MBA కంప్లీట్ చేశాను. సో అదొక ఆపర్చునిటీగా నేను అటు వెళ్ళిపోయాను. యాక్చువల్గా BFA చేయాల్సింది, నాకు చేయాలని చాలా కోరిక ఉండేది. ఆ తర్వాత MBA అయిపోయిన తర్వాత BFA స్కల్ప్చర్ ఆంధ్ర యూనివర్సిటీలో అప్లై చేశాను. సో అలా సార్ మీది స్టడీస్ మొత్తం వెస్ట్ గోదావరి కదా సార్, మరి విజయవాడ సైడ్ ఎలా వచ్చారు సార్ మీరు? విజయవాడ అంటే నాకు అసలు ఫస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి, విజయవాడ రావడానికి ముఖ్య కారణమైన వ్యక్తి మండల బుద్ధప్రసాద్ గారు. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ విజయవాడ రావడానికి మెయిన్ కారణం, అసలు విజయవాడ ఎంటర్ అవడానికి, నాకు అప్పటికి విజయవాడ అంటే మాకు దగ్గరలో ఉన్న భీమవరమే పెద్ద సిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు. విజయవాడ అనేది నేను ఎప్పుడూ రాలేదు. చిన్న ఫ్యామిలీ అవడంతో మాకు అక్కడక్కడే టౌన్స్లోనే సరిపోయేది. సో విజయవాడ నేను ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైము సిటీ దాటి వెళ్ళాలి, హైదరాబాద్ జాబ్ MBA అయిపోగానే MNC కంపెనీలో HDFCలో జాబ్ వచ్చింది. తర్వాత రిలయన్స్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే నేను సెలెక్ట్ అయ్యాను. నేను బాగా చదివేవాడిని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో MBAలో క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. HDFC బ్యాంక్, రిలయన్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. దాని ఎలక్ట్రికల్ టెక్నాలజీస్ అని చెప్పి మంచి ప్యాకేజ్తో అక్కడ దానిలో జాబ్ వస్తే హైదరాబాద్ జాబ్ జాయిన్ అవ్వడానికి నేను ఫస్ట్ టైము ఊరు వదిలి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ జాబు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అవన్నీ, నాకు అగ్రిమెంటు, సర్టిఫికేట్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు. సో ఇది క్యాంపస్ ఇంటర్వ్యూ, మనల్ని నమ్ముకుని వాళ్ళు, మనం కావాలనుకుని వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ రిస్ట్రిక్షన్స్ పెడితే నేను జాయిన్ అవ్వలేనని చెప్పి, సరే నాకు ఒక ఆర్ట్ ఉంది, నేను ఇండస్ట్రీలో పనిచేస్తానేమో అని చెప్పి సినీ ఫీల్డ్లో తెలిసిన పరిచయం ద్వారా అనిల్ రావిపూడి గారిని, అప్పుడు పటాస్ మూవీ చేస్తున్నారు ఆయన, ఫస్ట్ మూవీ అనిల్ రావిపూడి, అనిల్ పౌడూరి అని చెప్పి ఆర్ట్ డైరెక్టర్.
సో ఆయన దగ్గరికి వెళ్ళాను విత్ రిఫరెన్స్ విత్ మై ప్రొఫెసర్ రిఫరెన్స్ ద్వారా వెళ్ళాను. సో మీరు ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలంటే ఒక సెట్ బాయ్, తర్వాత ఆఫీస్ బాయ్, తర్వాత టీ బాయ్, ఇలా మీరు స్టెప్ వైజ్ దాటుకుంటూ వెళ్ళాలంటే మీకు 10 years పడుతుందండి. దానికి మీకు పేషెన్స్ ఉంటే చేయండి, జాయిన్ అవ్వండి అని చెప్పారు. లేదు సార్, నాకు ఒక మంచి టాలెంట్ ఉంది, నేను స్టోరీ బోర్డ్ రాయగలను అని చెప్పి నేను అంటే మీకు టెస్ట్ చేశారు నన్ను. ఈ ఈ చిన్న స్టోరీ లైన్ చెప్తాను అని చెప్పి పటాస్ మూవీలో బ్రిడ్జ్ సీన్ ఉంటుంది కదా, అవును సార్, అవును. తల్లులు వచ్చి పిల్లల్ని మందలిస్తారు. అవును. ఆ బ్రిడ్జ్ సీన్ అంతా 30 pages స్టోరీ బోర్డ్ నేనే రాశాను. కామెడీ సీన్ మొత్తం బాగుంది, కామెడీ ఫైట్. అవును సార్. సో అది పేరెంట్స్ ఎలా ఎగరాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మొత్తం అది స్టోరీ బోర్డు నేను రాశాను. దానికి 3000 ఇచ్చారు 30 pages స్టోరీ బోర్డ్. సో బాగా అనిపించడం అంటే అంత కష్టానికి ఇంతేనా అన్న ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంది. తర్వాత ఏంటి విషయం అంటే ఇంత టైం పడుతుందంటే నేను సెట్ అవ్వలేను. అందులో న్యూలీ మ్యారీడ్, నేను MBA అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నాను. సో మంచి సంబంధం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేశారు. ఇక అప్పటికే రావాల్సిన పరిస్థితి, హైదరాబాద్ నుంచి వెనక్కి రావాలేని పరిస్థితి. చిన్న ఇన్సిడెంట్ జరిగిందిలేండి. ఒక బస్సులో నాకు చైన్ స్కాచింగ్ జరిగింది నాది. సో అక్కడి నుంచి భయం. హైదరాబాద్ జనం అంటే భయం. ఎందుకంటే చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నాకు హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు చూసేప్పటికి భయం వేసింది. సార్ వెంటనే విజయవాడ వచ్చేసి ఏదన్నా చూసుకుందాము, విలీ మ్యారీడ్, ఏదన్నా జాబ్లో సెట్ అవ్వాలని చెప్పి జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేశాను. నలంద స్కూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో నాకు ఒక ఉద్యోగం వచ్చింది. బీకామ్ చేసి ఉన్నాను కదా. ఎస్ సార్. ఫ్రంట్ ఆఫీస్ క్యాషియర్గా నాకు జాబ్ వచ్చింది. సో 9000 శాలరీ. సో అక్కడే ఉన్న స్ఫూర్తి శ్రీనివాసరావు గారు నేను జాయిన్ అయిన ఒక 10 daysలోనే, బాలు నలంద స్కూల్లో ఒక ఆర్టిస్ట్ కావాలంట, మీరు ఏమైనా అప్లై చేయాలంటే, నేను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యానండి నలంద స్కూల్లోనే అని అడిగితే, క్లే మోల్డింగ్ ఆర్టిస్ట్ కావాలంటే ఒకసారి హెచ్ఆర్ని కలవని చెప్పారు. హెచ్ఆర్ని కలిసి ఇలా నేను ఆర్టిస్ట్ కోసం చూస్తున్నారంట కదా సార్, నేను ఆర్టిస్ట్ అంటే, మీరు ఆర్టిస్ట్ అని నాకు చెప్పలేదే, ఒకసారి ఏదైనా చేసి చూపించండి అని క్లే మోల్డింగ్తో అడిగితే, క్లే మోల్డింగ్తో ఒక బొమ్మ చేసి చూపించాను. ఆయన చాలా హ్యాపీగా, డైరెక్ట్ సెక్రటరీ గారి బొమ్మ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ శాలరీ 16,000 చేస్తున్నాను, మీరు మార్నింగ్ to 4 క్యాషియర్గా ఉండాలి, ఆఫ్టర్ 4 మీరు క్లే మోల్డింగ్ టీచర్గా పిల్లలకి చెప్పాలని చెప్పి జాయిన్ అయిన 1 monthలోనే నా శాలరీ 9,000 to 16,000 అయ్యింది. సత్య అస్సలు ఇవన్నీ దేవుడిచ్చిన ఒక ఆపర్చునిటీస్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు. వెంటనే పీపీ మాల్ స్టార్ట్ అయింది. పీపీ మాల్, సచిన్ టెండూల్కర్ అనుష్క వచ్చి పీపీ మాల్ని ఓపెన్ చేశారు. అప్పుడు నోయల్ అని ఒక మేనేజర్ ఉండేవారు. ఆయన కోసం నేను ఒక ఆపర్చునిటీ కావాలండి, నేను ఒక లైవ్ ఆర్టిస్ట్ని, ఒక వ్యక్తిని కూర్చోబెట్టి 5 minutesలో బొమ్మ గీసేస్తాను, నాకు చిన్న ఆపర్చునిటీ ఉంటే నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇది ఒక పార్ట్ టైమ్గా చేసుకుంటాను నేను అడిగితే, మేము హైయర్ అథారిటీస్ని అడగాలి, చెప్తాము తర్వాత రండి, నెలకు రండి, 2 నెలలకు రండి అని ఒక 3 నెలలు తిప్పిన తర్వాత ఫైనల్లీ నేను తిరగడం చూసి, నా ఎంతూజియాజం చూసి పాపం ఇచ్చారు, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్గా నన్ను మాల్లో కూర్చోవడానికి ఆఫ్ ద పేమెంట్ ఆయనకి ఇచ్చేటట్టుగా మాట్లాడి పెట్టారు. సో అక్కడ స్టార్ట్ అయ్యాను. ఇది ఒక 16,000 శాలరీ, అదొక రఫ్గా ఒక 10,000 దాని మీద సంపాదించుకొని ఫ్యామిలీకి కొంత పంపించేవాడిని. నేను ఒక రూమ్లో ఉండి అలా మెయింటైన్ అయ్యేవాడిని. తర్వాత లైఫ్ ఎలా టర్న్ అవ్వాలి, జాబా స్కిల్ అని ఆలోచిస్తున్న టైంలో బుద్ధప్రసాద్ గారు కాల్ చేసి, మాఘ పౌర్ణమి కార్యక్రమానికి నువ్వు ఒక సైకిల్ శిల్పం చేయాలి బాలాజీ అవనిగడ్డలో హంసల దీవిలో అని చెప్తే, కాకి వచ్చి అక్కడ స్నానం చేస్తే హంసగా మారిందని ప్రతిదీ. అలా ఎవ్రీ ఇయర్ అక్కడ మాఘ పౌర్ణమి రోజున అనేక వేల మంది భక్తులు అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు. సో అక్కడ మీ సైకిల్ శిల్పం ఈ విషయం మీద మంచి సైకిల్ శిల్పం చేయమని బుద్ధప్రసాద్ గారు చెప్తే, అక్కడ నేను చేస్తే చాలా హైలైట్ అయింది. అక్కడ చూసే వాళ్ళందరూ కూడా చాలా మంచి ఇంపాక్ట్ వచ్చింది అక్కడ. సో దానికి సంబంధించి రెమ్యునరేషన్ ఒక 20,000 డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు కల్చర్ డైరెక్టర్ దగ్గర మీరు తీసుకోండి, నేను చెప్తానని చెప్పి బుద్ధప్రసాద్ గారు ఆయన పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైకిల్ శిల్పిగా నేను శాండ్ ఆర్ట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానంటే మంచి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి దీర్ఘాసి విజయభాస్కర్ గారు, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారు. సో వాళ్ళిద్దరిని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా జీవితంలో.
ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఆ, చేశాను. రాజకీయ కార్యక్రమాలు కానీ ఎన్నో సైగత శిల్పాలు చేశాను. ఇప్పటికి ఎన్ని సైకిల్ శిల్పాలు చేశారు సార్ మీరు? ఇప్పటికీ 360 పైగా సైకిల్ శిల్పాలు చేశాను. దానిలో సామాజికంగా చేసిన సైకిల్ శిల్పాలు ఎక్కువగా ఉంటాయి, సామాజిక ఆ, బాధ్యతతో చేసిన సైకిల్ శిల్పాలు. అయితే ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కువ సైకిల్ శిల్పాలు నేను చేశాను. దానికి కారణం డాక్టర్ జయదర్గాసి విజయభాస్కర్ గారు అని చెప్పాలి. సార్ ఇప్పుడు ఇన్ని సైకిల్ శిల్పాలు చేశారు కదా, సో మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు వచ్చిన గుర్తింపు ఏంటి సార్? బ్యాడ్ లక్ ఏంటంటే 2011లో నేను అనుకున్నాను కదా ఎస్ సార్. ఒక 7th ప్లేస్ వచ్చిన నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాలని. అవును. 2008లో మళ్ళీ శాండ్ ఆర్ట్ కాంపిటీషన్కి వెళ్ళాను. ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 124 పార్టిసిపెంట్స్ సూపర్ సార్. అసలు మన ఇంటర్నేషనల్ వైడ్. అదే మన ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చాడంటే మనకే గుర్తింపు. ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో అది ఎలక్షన్ మూమెంట్, 2019 ఎలక్షన్ మూమెంట్. సో అంతా హడావిడిగా ఉన్నారు, క్యాబినెట్లో డిస్కషన్స్, చర్చలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మన ప్రపోజల్ నాకు ఇలా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందనే విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయిపోయింది. సో అది చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత అంతకుముందు అనేక మార్లు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సైకిల్ శిల్పులు గౌరీ కానీ, సుదర్శన్ పట్నాయక్ కానీ, పౌల్ కానీ వీళ్ళంతా వాళ్ళ రాష్ట్రాల్లో చాలా కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ఎక్స్పోస్ అనేది వాళ్ళు పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళ చేత పెట్టించి గవర్నమెంట్కి ఒక రెవెన్యూ జనరేట్ చేయడమే కాకుండా ఆర్టిస్టులకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మన లాస్ట్ ప్రభుత్వంలో అంబిక అనే ఒక డాన్సర్కి యువ రాయబారినిగా తను ప్రమోట్ చేశారు. అలాగే శాండ్ స్కల్ప్చర్లో సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సా ఎలాగ ఇచ్చేసిందో శాండ్ స్కల్ప్చర్లో నన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలని చెప్పి గవర్నమెంట్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ మూమెంట్ దగ్గర పడిపోవడం ఇదంతా నాకు ప్రభుత్వం పట్టించుకోలేదేమో అనుకున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్ రాజశేఖర్ రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రభుత్వంలో అనుకున్నవి ఆ ప్రభుత్వంలో జరగలేనివి ఈ ప్రభుత్వంలో జరగాలి, చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమన్నా మీరు ఎగ్జిబిషన్ అలాంటివి ఏమైనా పెడదాం అనుకుంటున్నారా సార్? అదే అనుకుంటున్నానండి, అదే నా కోరిక. ఎందుకంటే పక్క రాష్ట్రాలను చూసైనా మనం ఇన్స్పైర్ అవ్వాలి. టూరిజానికి, కల్చరల్కి ఒక పెద్దపీట వేసినట్టుగా ఉంటుంది. ఎగ్జిబిషన్ అనేది చూసే సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకే కాకుండా సమాజంలో చైతన్యపరిచే అనేక విషయాల మీద శాండ్ స్కల్ప్చర్స్ చేసి ప్రజల్ని చైతన్యపరచవచ్చు. అదే కాకుండా ప్రభుత్వానికి కూడా ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది, టూరిజాన్ని డెవలప్ చేసినట్టు అవుతుంది ఇలాంటి శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వల్ల. సో దీనికి ఏది ఖర్చు ఏముండదు, ఒక ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే ప్రభుత్వం దీన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఫస్ట్ శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కేరళ అని చెప్పి కేరళ ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం ఎలా ఇది చేసిందో ఏపీలో కూడా ఒక శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉండాలి. ఎంతోమంది సైకత్ శిల్ప కళాకారులు నేను తయారు చేయాలి. ఎన్నో సైకత్ శిల్ప వర్క్షాప్స్ నేను కండక్ట్ చేశాను, కాలేజెస్లో, స్కూల్స్లో చేశాను. అలాంటి ఆపర్చునిటీస్ నాకంటూ ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేస్తే నేను ఎంతోమందిని తయారు చేయగలుగుతాను. అలాగే యువ కళాకారులు ఎవరైతే శాండ్ స్కల్ప్చర్ కానీ, పెయింటింగ్స్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, ప్రభుత్వానికి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించే నేను అవంతి శ్రీనివాస్ గారితో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. తర్వాత ఇది త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. మంచి గుర్తింపు వస్తుంది. ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవతవకలు జరగడానికి కానీ, స్కిల్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని ఈ ప్రభుత్వం నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. చూద్దాం. ఆల్ ద బెస్ట్ సార్. మీకోసం మేమందరం కూడా ట్రై చేస్తాం సార్ దాని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనం పెయింట్ ఆర్టిస్ట్, పెన్సిల్ ఆర్ట్ కూడా చేస్తారు కదా సార్, మీరు థ్రెడ్డింగ్ అండ్ క్లే మోల్డింగ్ కూడా చేస్తారు. మరి ఆ చార్జెస్ మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి సార్ మనకి? ఇప్పుడు నేను చేసే ఏ చిన్న వర్క్ అయినా, అది థ్రెడ్ ఆర్ట్ అవనివ్వండి, క్లే మోల్డింగ్ అవనివ్వండి, పెన్సిల్ ఆర్ట్, కలర్ పెన్సిల్ ఆర్ట్, పెయింటింగ్ అవనివ్వండి, వెంటనే నేను చేసిన వర్క్ వీడియో రూపంలో కానీ, ఒక
పిక్చర్ రూపంలో కానీ నేను సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వేదికగా తీసుకుని నేను పోస్ట్ చేస్తుంటాను. అవి చూసి నేను కింద నెంబర్ కూడా నేను ఇస్తాను, ఎనీ ఆర్డర్స్ ప్లీజ్ కాల్ మీ అని చెప్పి. సో అవి చూసి చాలామంది మన రాష్ట్రంలోనే కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. బై కాల్ వాళ్ళు చేస్తారు, మాకు ఇది కావాలని చెప్తారు. వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ ఫొటోస్ పంపిస్తారు. ఆ ఫొటోస్ చూసి నేను వాళ్ళు కోరుకున్న విధంగా నేను బొమ్మ గీసి వాళ్ళకి మళ్ళీ కొరియర్ చేయడం జరుగుతుంది. మినిమం ఛార్జ్ ఎంత ఉంది సార్ మనకి? ఛార్జ్ అంటే ఒక కలర్ పెన్సిల్ ఆర్ట్ వచ్చి 2000 నుంచి 3000 వరకు ఒక పర్ హెడ్ నేను ఛార్జ్ చేస్తాను. పెన్సిల్ ఆర్ట్ వచ్చి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తుంటాను. అదే లైవ్గా వచ్చి ఎవరైనా గీయించుకుంటాను అంటే లైవ్ వచ్చి ఒక 1000 రూపీస్ నేను తీసుకుంటాను. లైవ్లో చాలా రియలిస్టిక్గా నేను ఇక్కడ నా స్టూడియోలోనే చేస్తాను. అదే బ్యాక్ సైడ్ కూడా మంచి ఆర్ట్స్ కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా కనబడుతున్నారు. అది రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి ప్రేమతో మీ బాలాజీ వరప్రసాద్ శాండ్ ఆర్టిస్ట్ అని చెప్పి నేను ఆయన గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు నీ నవ్వు శాశ్వతం, నీ ఆశయం తథ్యం అని చెప్పి నేను గీసిన పోర్ట్రేట్, అది పెన్సిల్ పోర్ట్రేట్. సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఆర్ట్లు కూడా అలాగే ఆయన జయంతికి శాండ్ స్కల్ప్చర్ చేశాను. అది కూడా చాలా హైలైట్ అయింది. యూట్యూబ్లో కూడా ఉంటుంది మీకు. బాలాజీ వరప్రసాద్ శాండ్ స్కల్ప్చర్ స్థాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా చాలా ఆర్ట్లు కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అండి. వుడెన్ ఆర్ట్ ఉంటుంది, ఇక్కడ డిజిటల్ ఆర్ట్, తర్వాత ఇది పెన్సిల్ ఆర్ట్, అది కలర్ పెన్సిల్ ఆర్ట్, అది పెయింటింగ్, ఇది వుడెన్ ఆర్ట్, సో అది శాండ్ స్కల్ప్చరు. సో ఇలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ నా దగ్గర ఉన్నాయి. థ్రెడ్ ఆర్ట్ కూడా ఇప్పుడు చేస్తున్నాను. తర్వాత శాండ్ యానిమేషన్ చేస్తాను, స్క్వీడ్ ఆర్ట్ చేస్తాను, సో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తాను. సో దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే నాకు కళ. కళగా మీరు బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంతే సార్. ఈ బాలు క్రియేటివ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు బాలు క్రియేటివ్స్ అంటే ఏంటి సార్? బాలు క్రియేటివ్స్ అంటే నా లోగో చూసారు కదా మీరు, సింబల్ 3 ఫింగర్స్. ఈజ్ అ పర్ఫెక్ట్ ఇన్ శాండ్ స్కల్ప్చర్, ఈజ్ అ పర్ఫెక్ట్ ఇన్ పెన్సిల్ ఆర్ట్, ఈజ్ అ పర్ఫెక్ట్ ఇన్ పెయింటింగ్. సో ఈ 3 టూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. పెన్సిల్ ఆర్ట్ టూలు, స్కెచ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది లోగోగా నేను డిజైన్ చేసిన లోగో అది. బాలు క్రియేటివ్స్ అంటే క్రియేటివ్స్ అంటే మీకు తెలుసు కదా, కొత్తదనాన్ని చూపించాలి దేనిలో అయినా. అది థ్రెడ్ ఆర్ట్లో అయినా ఏదైనా ఆర్ట్ ఫామ్ తీసుకుని దానిలో మనం ఒక ఆర్టిస్ట్గా మన గుర్తింపు ఏంటి అనేది నేను చేయాలని చెప్పి బాలు క్రియేటివ్స్ని 2013లో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది. లాస్ట్ 2 years నుంచి బాలు క్రియేటివ్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. ఇంతవరకు నా ఆఫీస్ ఏలూరు రోడ్లో ఉండేది. డ్యూ టు కరోనా ఎఫెక్ట్ వల్ల ఇక్కడికి మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు కానూరు, కేసీపీ కాలనీ, కానూరు బందర్ రోడ్లో ఉంది నా ఆఫీస్. ఈ బాలు క్రియేటివ్స్ అనే సంస్థలో ఏం చేయాలనేది ఈ విధానంని నేను ఇక్కడ రూపొందించాను. మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఏదన్నా ఒక క్రియేటివిటీ యాక్టివిటీ ఇక్కడ నేను చేయాలి. తర్వాత స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏం నేర్పించాలి, రోజుకు ఒక యాక్టివిటీ, తర్వాత హోంవర్క్, వాళ్ళకి ఎలా అనేది, నేచర్ ఆర్ట్, తర్వాత ఆబ్జెక్టివ్ ఆర్ట్. సో ఇలా వాళ్ళందరికీ ఏదైతే లోయర్ హైయర్లో ఉన్నాయో క్లాసెస్, తర్వాత బిఎఫ్ఏలు ఏమి ఉంటాయో అవన్నీ కూడా నేను బేసిక్గా వాళ్ళకి అన్నీ నేర్పిస్తుంటాను. క్లే మోల్డింగ్ అని కానీ, శాండ్ స్కల్ప్చర్ కానీ, మ్యూరల్ ఆర్ట్ కానీ, పెన్సిల్ ఆర్ట్ కానీ, పెయింటింగ్ కానీ, ఇలా డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అని పిల్లలకి నేను బేసిక్స్ నేర్పిస్తూ వాళ్ళ సృజనాత్మకతని ఇంకా పెంచడానికి నేను తోడ్పడతాను. మీలాగా తయారు చేద్దామని వస్తున్నాను. అలాగే నాలాగా నేను తయారు చేసిన నా శిష్యులు చాలామంది సైకిల్ శిల్పులుగా వాళ్ళ ఊళ్ళలో ఎదిగారు, చేస్తున్నారు వాళ్ళు శిల్పాలు. సార్ ఇప్పుడు మరి సైకిల్ శిల్పంగా మీరు చేస్తారు కదా, దానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఒక శాండ్ స్కల్ప్చర్ చేయడానికి పట్టే టైము డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద స్కల్ప్చర్. ఒక చిన్న స్కల్ప్చర్ అనుకోండి, ఒక 5 to 8 hours అయిపోతుంది. అదే చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద స్కల్ప్చర్ చేయాలి అనుకున్నప్పుడు దానికి 1 or 2 days కూడా టైం తీసుకుంటుంది. అంటే రెస్ట్ పీరియడ్, ఫుడ్ పీరియడ్ ఇలా ఉంటుంది కదా, తీసేసిగా ఇలా టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం పెద్ద ప్రాజెక్టులు, స్కల్ప్చర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్కల్ప్చర్కి నేను 30,000 నుంచి 2 lakhs వరకు
కోట్ చేస్తాను. అయితే డిపెండ్ అపాన్ ద సైజ్ అండ్ థీమ్ ఆఫ్ ద స్కల్ప్చర్ అని చెప్పాలి. స్కల్ప్చర్స్లో డిఫరెంట్ ఉందన్నమాట. అంటే థీమ్ ఎక్కువగా ఉందనుకోండి, చిన్న చిన్న స్కల్ప్చర్స్ను థీమ్ ఎక్కువగా చూపించాలి అనుకున్నప్పుడు టైం బాగా తీసుకుంటుంది. లేదు ఒకే ఒక పెద్ద పెద్ద దాని మీద చూపించాలి, చిన్న చిన్న థింగ్స్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. డిపెండ్ అపాన్ టైం అంటారు. సరే సార్. అయితే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకునే ట్రైనీస్ ఎంతమంది, అంటే మీరు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు సార్ మీ దగ్గరికి వచ్చి, అంటే ఇట్లా ట్రైనింగ్ తీసుకోవడానికి? ఇది ఒకళ్ళు మౌత్ పబ్లిసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇది సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ కానీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరు అని చెప్పి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్లో కానీ నా పేరు మీదే ఉంటుంది. ఎయిదర్ బాలు క్రియేటివ్స్ అని ఉంటుంది, లేదంటే బాలాజీ వరప్రసాద్ ఆకునూరు అని ఉంటుంది. నా పేరే నా బ్రాండ్ బాలాజీ వరప్రసాద్ అంటే ఆటోమేటిక్గా గూగుల్లో పేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో అలాగే చూసి చాలామంది నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటారు, బాలు గారు అది కావాలి ఇది కావాలి. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ పిల్లలకి ఏమైనా నేర్పించాలన్నా, లేదంటే వాళ్ళకి ఏమైనా వర్క్ ఉన్నా చేసుకుంటూ వెళ్తున్నాను అలాగే. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి అయిన బాలాజీ వరప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అయింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు క్యామ్ రిపోర్టర్. మా ప్రేక్షకుల కోసం మీరు వేసిన ఆర్ట్స్ ఏమైనా చూపించగలరా? తప్పకుండా అండి, ఎందుకు చూపించండి.